అది ఇది అంటుండగానే క్రిస్మస్ కూడా ఒడిచిపోయింది. ఇక మిగిలింది ఒక్కటే న్యూ ఇయర్. ఇప్పటికే దోస్తులంతా ఏడగుసుందాము, ఎన్ని పైసలు వేసుకుందాము, ఎవరిని కలుపుకుందాము అనే ముచ్చట్లలో ఓ మస్తు బిజీగా ఉండుంటారు. అసొంటోళ్ళ కోసమే గీ ముచ్చట. కొత్త సంవత్సరం నాడు పోలీసోళ్ళు ఏమేమి రూల్స్ పెట్టిర్రు, హద్దు మీరితే ఎసొంటి శిక్షలు ఉంటాయి అనేది ఒక్కసారి నజరేసేద్దాం పారి. కొత్త సంవత్సరం గోలుగా సీసాలు లేపాలే, చిల్లై బండ్లు వేసుకొని రోడ్ల మీద తిరగాలి అని అనుకుంటే పెద్ద సిక్కే వచ్చి పడ్డది కదా. న్యూ ఇయర్ పేరుతో న్యూ సెన్స్ చేస్తే లాఠీలకు పని చెప్పి లాగు వలగొడతామంటారు మన పట్నం పోలీసులు. తాగితా ఏంకల ఏమన్నా మూలకు మలుచుకొని పండురి, అంతేగాని 31st నైట్ తప్పదాగి రోడ్ల మీదకి వస్తే మీ తాట తీస్తానికి మేము తయారంటారు కాకీలు. అట్లని ఏనో మూలకు అనుకున్నారు సుమా. పట్నం అంతటి చెక్కిలు గట్టిగా ఉంటాయి. అడిగి తాప 7 ప్లాటూన్ల బలగాలను రంగంలో తీస్తున్న పోలీసులు తాగి బండ్లు నడుపుకుంటూ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ సంగతే చెప్పాలని అతార పతార అంతా తయారు పెట్టుకుంటున్నారు. మొత్తం 120 జాగాలలో చెకింగ్లు పెట్టి దొరికిన వాళ్ళ మీద రీడింగ్లు బట్టి కేసులు రాస్తారు. ఒకవేళ మీటర్ జుయ్యమని రాకెట్లు వేసినట్టు లేస్తే కథ ఇక బండి సీజ్ చేసే కాకుండా ఆడిదాన్ని 10,000 జరిమానా రాస్తారు. అట్లని ఈడికే ఒడవలేదు సుమా. ఇంకొంచెం ఎడమండం అయితే 6 నెలలు జైలు శిక్ష చేసుడే కాకుండా లైసెన్స్ కింద పర్మనెంట్ గా రద్దు చేస్తారట. కాబట్టి మీ తావులో మీరు ఉన్నదో లేదో తిని ఊరిక సపోర్ట్ ఉంటే మంచిది. అంతేగాని మాకు ఆ లీడర్ తెలుసు, ఈ లీడర్ తెలుసు, పోలీసులో చిక్కితే నిమిషాలలో ఇడిపిస్తారని రోడ్ల మీదకి వస్తే మాత్రం మిమ్మల్ని ఏ లీడర్ కాపాడుతుందో మేము కూడా చూస్తామని చెప్పకలే చెప్తున్నారు. కాబట్టి ఎందుకు వచ్చిన పెంట హెచ్డి శాతంలో పోకుండా మన తావులో మనం ఉంటే మంచిది. 31st నైట్ అంతా ఫ్లైఓవర్ బంద్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ గట్టిగానే ఉంటాయట. మరి ఎంతమంది దొక్కుతారో ఏమో గాని చూడని కొత్త సంవత్సరం గోలిగా అట్టిగా కేసుల పాలు కాకురి అని సిల్క చెప్పినట్లు చెప్తారు. ఇప్పటికే క్లబ్లు, పబ్లు, స్టార్ హోటళ్లు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. డీజేలకు అసలు పర్మిషనే లేదని చెప్పిన పోలీసులు మరి న్యూ ఇయర్ నాడు ఎంత మోక చూపిస్తారో ఏమో చూడాలి.